ఈ వీడియోలో అయితే సౌదీలో గవర్నమెంట్ బస్సెస్ ఎలా ఉంటాయి, అలాగే బస్ కాంప్లెక్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తానండి. ఏంటి బస్ స్టేషన్ అన్నాడు, ఇదేదో ఎయిర్పోర్ట్లో ఉంది అనుకుంటున్నారు కదా. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ విజన్ 2030 2023 మార్చిలో రియాద్లో గవర్నమెంట్ బస్సెస్ అయితే స్టార్ట్ చేశారు. చూడడానికి ఫుల్లీ అడ్వాన్స్డ్గా ఉంటాయి. మనం అయితే బస్ స్టేషన్ లేదా బస్ కాంప్లెక్స్ అంటాం కదా, ఇక్కడైతే బస్ టెర్మినల్ అంటారు. ఈరోజు హాలిడే కాబట్టి ఎవరు లేరు. నార్మల్ డేస్లో అయితే ముందు లైన్ ఉంటుంది, లైన్లో వెళ్ళాలి, డోర్ ఓపెన్ చేసుకొని బస్ ఎక్కాలి. మన బస్ అయితే వచ్చింది. దీన్ని ఆర్టికులేటెడ్ బస్ అంటారు. అంటే ఇంకేం లేదు, రెండు బస్సులు కలిపితే ఎలా ఉంటుందో ఈ బిగ్ బస్ కూడా అలానే ఉంటుందన్నమాట. మనం లోపలికి వెళ్ళగానే పంచింగ్ మిషన్ ఉంటుంది. మన ఏటీఎం కార్డు కానీ, మన బస్ కార్డు కానీ, లేదా మన మొబైల్ యాప్లో తీసిన టికెట్ కానీ ఇక్కడైతే స్కాన్ చేయాలి. మన దగ్గరలాగా ఫిజికల్ టికెట్స్ ఉండవు. ఇక్కడ ప్రతి బస్ కూడా ఫుల్ ఏసీతో ఉంటుంది. మన దగ్గరలాగే స్టార్టింగ్ లేడీస్కి, తర్వాత ఫ్యామిలీస్కి, ఆ తర్వాత పిహెచ్సి పర్సన్స్కి, లాస్ట్లో సింగిల్ సంతకాలకి మనకి సీట్లు ఉంటాయి. ఖాళీగా ఉంటే తెలిసిందే కదా, మనం ఎక్కడైనా కూర్చుని పోవచ్చు. నేను చెప్పా కదా బస్ కనెక్టింగ్ ఉంటుందని, అది ఇదే చూడడానికి మెట్రో కనెక్టింగ్ కోచ్లా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర మెట్రో లగ్జరీ బస్సు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఈ బస్సులో సేమ్ అవే ఫీచర్స్ ఉంటాయి. ఇన్ని చెప్తున్నావు, టికెట్ ప్రైస్ చెప్పలేదు అంటే వస్తున్నా, అక్కడికే వస్తున్నాను. 2 గంటలకి 4 రియాల్స్ అనమాట ఇక్కడ. అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్గా 100 రూపాయలు.